తమకు న్యాయం చేయాలంటూ కరీంనగర్లో ఓ జంట శాంతియుత ధర్నాకు దిగింది. వివాహమైన నాటి నుంచి అదనపు కట్నం కోసం అత్తగారి వేధింపులు ఎక్కువయ్యాయని, లైంగిక హత్యాయత్నాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. గతంలో కరీంనగర్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఉప్పులు పప్పులు కూరగాయలు ఏవి నిత్యావసరాలు మనిషికి కావాల్సినవి ఇంటికి కావాల్సినవి అన్నీ లాక్ చేస్తారు. ఇయ్యనిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, వేధిస్తారు. ఉల్టా వాళ్ళే రెగ్యులర్ ఏడాది మామిడి చాడని చెప్పిస్తారు. వీళ్ళు వాళ్ళ తప్పుల కోసం వాళ్ళ కోసమే మమ్మల్ని దోశలు చేస్తారు. ఉల్టా మమ్మల్ని ఊర్లల్లో కాలేజీలలో ఎవరు చదవలించలేదు. పుట్టిన కానీ ఆయన నువ్వు టార్చర్ పెట్టడం ఒక 600 కిలోమీటర్లు ఆయన చంపడానికి నా మీద నా భార్య మీద ఈ ఏరియా ఆ ఏరియా కార్పొరేషన్ వాళ్ళ వల్ల అవుతారు. ప్రతి కార్పొరేట్కు మా మరొక తల్లి 3 లక్షలు ఇస్తాను. ఎవరు పనిచేస్తే వాళ్ళ నేనైతే బాకీ ఇది బాగుంటే నాకు చెప్పబట్టి వేధింపులు టార్చర్లు నా మీద ఎన్నోసార్లు అటాక్ జరిగింది. నేను చేసి పెయింటింగ్ పని కాడ పైసలు ఇవ్వలేదు, పని కాడ పైసలు కాడ ఇబ్బంది పెడుతుంది. ఉండబోతాను ఇల్లు లేదు, పండబోతాను మంత్రి లేదు, మేము జాగ్రత్త ఉన్నామన్నా ఇబ్బంది, మాకు అమ్ముదామన్నా మాకు ఇబ్బంది. మాకు ఇటు అత్తగారి ఫ్యామిలీ ఉన్నా అవ్వగారి ఫ్యామిలీ ఉంది. మా బామ్మాలు మా భార్యను వేధించలే, వాళ్ళ పాలోళ్ళు వేధించలే. అయినా చుట్టాల బంధువులని 15 ఏళ్ళు ఉక్కబట్టినాం.